Just to introduce myself, I am Dr. Vikram Kurgula. నా పేరు డాక్టర్ పీడియాట్రిక్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ విజయవాడ. We have Dr. Anupama. She is a pediatric cardiac intensivist. So she takes care of children after surgery. That is from Manipal Hospital, Vijayawada. The main purpose of event main purpose ఏంటంటే చిన్నపిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే చాలా పెద్ద అపోహ ఉంది. అంటే మనకి ఏంటంటే మీకు అందరికీ తెలిసిన హార్ట్ ప్రాబ్లమ్స్ అనగానే పెద్దలలోనే వస్తుంది, చిన్నపిల్లల్లో ఏంటి హార్ట్ ప్రాబ్లమ్ అని. అది పెద్ద అపోహ సమాజంలో. సో దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మెయిన్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలిసినట్టు మన ఆంధ్రప్రదేశ్లో అంటే 100 మంది పిల్లలు పుట్టే దాంట్లో ఒకళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ రంధ్రాలు ఉండటం, రకరకాల సర్కిల్ డెవలప్ అవ్వకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వేరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ లెక్కన మనకు ఎవ్రీ ఇయర్ మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల మంది పిల్లలు హార్ట్ ప్రాబ్లమ్స్తో పుడుతున్నారు. అప్రాక్సిమేట్గా ఒక 10,000 మంది పిల్లలు ఎవ్రీ ఇయర్ హార్ట్ ప్రాబ్లమ్స్తో పుడుతున్నారు. అంత పెద్ద ప్రాబ్లం ఉన్నది మన దగ్గర. కానీ దాంట్లో ఓన్లీ 20% మాత్రమే ఆపరేషన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకుంటున్నారు. మిగతా 80% అసలు హార్ట్ డయాగ్నోస్ కాకుండానే, ట్రీట్మెంట్ లేకుండానే కమ్యూనిటీలో అంటే రూరల్ ఏరియాస్లో, విలేజెస్లో యాక్సెసిబిలిటీ లేకుండా సఫర్ అవుతున్నారు. మెనీ ఆఫ్ దెమ్ ఎక్కువ మంది ట్రీట్మెంట్ లేకుండా చనిపోతున్నారు. ఓకే, సో దానికి మెయిన్ 3 కారణాలు అండి. సో ఆ రీజన్స్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఈవెంట్. ఫస్ట్ ఏంటంటే ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అవైలబిలిటీ లేకపోవడం. ఓకే, సో అవైలబిలిటీ లేకపోయేసరికి వాళ్ళు యాక్సెస్ చేసుకోకుండా సఫర్ అవుతూ చనిపోవడం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయాలంటే ఎఫర్డబిలిటీ. ఓకే, సో యూజువల్గా వెరీ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్. ఆపరేషనే ఎక్స్పెన్సివ్. దాని తర్వాత ఐసీయూ కేర్ అనేది పెద్ద టీమ్ ఉండాలి, ట్రైన్డ్ పీపుల్ ఉండాలి, ట్రైన్డ్ పీపుల్ ఉండాలి. సో ఎఫర్డబిలిటీ ఇష్యూస్ సెకండ్ ప్రాబ్లం. మూడోది ఏంటంటే యాక్సెసిబిలిటీ, అంటే అందుబాటులో లేకపోతే. ఎక్కడో విజయవాడలో, తిరుపతిలో, హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఉంటుంది, ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, కానీ దాన్ని యాక్సెస్ చేసుకోలేకపోతే. ఇక్కడ పల్లెటూళ్ళలో, మారుమూరు గ్రామాల్లో ఉండి, రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల్లో ఉండి, ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అంత దూరం వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలని తీసుకోకుండా ఆ విలేజెస్లోనే సఫర్ అవుతూ చనిపోవడం జరుగుతుంది. సో ఈ 3 రీజన్స్, ఒకటేమో ప్లేస్ లేకపోవడం, ఇన్స్టిట్యూట్ లేకపోవడం, రెండోదేమో ఎఫర్డబిలిటీ, ఫైనాన్షియల్ ఇష్యూస్, మూడోదేమో యాక్సెసిబిలిటీ, అంత దూరం వెళ్ళి చేయించుకోవాలని. దాని మీద ఈ 3 రీజన్స్ మీద వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకుండా చాలా మంది పిల్లలు, ఇన్నోసెంట్ చిల్డ్రన్ చనిపోవడం జరుగుతుంది ట్రీట్మెంట్. సో ఈ 3 అడ్రస్ చేయడానికి, ఈ 3 ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయడానికి మణిపాల్ హాస్పిటల్ వీ స్టార్టెడ్ మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ విజయవాడ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో ఈ ఫెసిలిటీ స్టార్ట్ చేయడం జరిగింది. మార్చి 2026లో వీ స్టార్టెడ్ మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అండి, విత్ ఫుల్ టీమ్. వీ హ్యావ్ 2 pediatric cardiologists, myself and Dr. Chisti, and 2 pediatric cardiac surgeons, అంటే ఆపరేషన్ చేసే డాక్టర్స్ ఇద్దరు ఉన్నారు, మెయిన్ లెడ్ బై డాక్టర్ దిలీప్. ఆపరేషన్ అయిన తర్వాత వీ హ్యావ్ ఎ బిగ్ టీమ్ ఆఫ్ 5 ఇంటెన్సివిస్ట్ లెడ్ బై డాక్టర్ అనుపమ మేడం, అండ్ వీ హ్యావ్ 3 anesthetists లెడ్ బై డాక్టర్ రమేష్. ఇలా పెద్ద టీమ్, నర్సింగ్ టీమ్ ఉంది. మార్చి 2026 వీ స్టార్టెడ్ మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ విజయవాడ. దాంట్లో ఏంటంటే సర్వీసెస్ అంటే ఫీటల్ కార్డియాలజీ, అంటే పిల్లలు పుట్టక ముందే ప్రెగ్నెంట్ లేడీస్ని స్కాన్ చేయడం ద్వారా ముందే డిటెక్ట్ చేయడం, ముందే ప్రెగ్నెన్సీలోనే మేనేజ్ చేయడం, ఫీటల్ కార్డియాలజీ సర్వీస్ ఉంది. 2 నీనేటల్, అంటే పుట్టిన తర్వాత వాళ్ళకి ఎమ్మటే ఐసీయూ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం. ఇంకా ప్రిమెచ్యూర్ బేబీస్ పుట్టినా సరే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయగలిగే అవకాశం రావాలి. అండ్ సర్జికల్ డిపార్ట్మెంట్, 2 మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ. ఇప్పుడు మీరు అన్నట్టు పెద్ద ఘాట్ లేకుండా చిన్న ఘాట్తోనే మనం సర్జరీ చేయడం జరిగింది, దాన్ని మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటాము. ఆ ఫెసిలిటీస్ ఉండటం జరిగింది. ఇంకోటి ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ, ఇది ఇంకా అడ్వాన్స్డ్ అండి. అంటే అసలు ఆపరేషనే ఉండదు, మన కాలు నరంలోంచి వెళ్ళి చిన్న వైరు ట్యూబ్ పెట్టేసి లోపల ఉన్న మోస్ట్ ఆఫ్ ద హోల్స్ని మనం క్లోజ్ చేయొచ్చు, రంధ్రాలని
క్లోజ్ చేయొచ్చు, ఏమైనా అడ్డం ఉంటే వాల్స్ ఏమైనా అడ్డం ఉంటే బెలూన్ పెట్టి వెడల్పు చేయొచ్చు, ఇంకా అవసరమైతే స్టెప్స్ కూడా పెట్టచ్చు. ఇవన్నీ కూడా ఆపరేషన్ లేకుండా వాళ్ళ నరంలో చిన్న ట్యూబ్ వైర్ పెట్టేసి చేయగలిగిన ప్రొసీజర్స్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటారు. సో ఈ విధంగా విత్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ వీ స్టార్టెడ్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్. ఈ లాస్ట్ 4 నెలల్లో అంటే మార్చి నుంచి ఇప్పటిదాకా 4 నెలల్లో 200 ఆపరేషన్స్ ఇంటర్వెన్షన్స్ చేయడం జరిగింది. సక్సెస్ రేట్ అండి. ఓకే, సో ఆ విధంగా అవుట్కమ్ ఉంటుంది. దాంట్లో 25% మన రాజమండ్రి ఏరియా చుట్టుపక్కల నుంచి వచ్చినారు. ఆల్మోస్ట్ 50 మంది పిల్లలు రాజమండ్రి చుట్టుపక్కల ఏరియాస్ నుంచి వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే మన మణిపాల్ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఇంటర్నేషనల్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని చారిటీ ఫౌండేషన్ ఉంది. సో అక్కడ నుంచి యూరోప్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి టీమ్స్ రెగ్యులర్గా మనల్ని విజిట్ చేస్తూ ఇక్కడ సర్వీసెస్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లెవెల్లో రిజల్ట్స్ తీసుకునే విధంగా చేయడం జరుగుతుంది. ఆ హెల్ప్ కూడా మనకు సో ఫెసిలిటీ ఎస్టాబ్లిష్ చేయగలిగింది. సో టు అడ్రస్ ద సెకండ్ ప్రాబ్లమ్, ఐ టోల్డ్ అబౌట్ సెకండ్ ప్రాబ్లమ్, దట్ ఈస్ ఎఫోర్డబిలిటీ. ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ఇది. సో ఎక్కువ మంది పేషెంట్స్ ఏంటంటే మనం ఎట్లాగో ఎఫర్ట్ చేసుకోలేము, మన ఖర్చు భరించలేమని రాకుండా ఇళ్లలోనే సఫర్ అవుతూ ఉంటారు. దానికోసం ఏంటంటే ఈ ట్రీట్మెంట్స్ అన్ని ఇప్పుడు మనం చేసిన 200 సర్జరీస్లో 80% ఆఫ్ ద ట్రీట్మెంట్స్ మనం గవర్నమెంట్ స్కీమ్స్ లో, అంటే ఆరోగ్యశ్రీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కీమ్స్, ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకొని, ఇంకోటి సీఎం రిలీఫ్ ఫండ్ యూజ్ చేసుకొని చేయడం జరిగింది. అంతకంటే ముఖ్యం ఏంటంటే సెంట్రల్ మణిపాల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, దాని నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ రావడం జరిగింది. మణిపాల్ ఫౌండేషన్ కూడా ఈ చారిటీ ఈవెంట్స్ లాగా సిఎస్ఆర్ ఫండ్స్ మాకు బాగా రిలీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 200 సర్జరీస్ లో 150 సర్జరీస్ ఇంటర్వెన్షన్స్ కి మణిపాల్ ఫౌండేషన్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం ఆ ప్రాబ్లం కూడా సార్ట్అవుట్ చేసాము. సో చాలా మంది 80% ఆఫ్ చిల్డ్రన్ కి మనం ఫ్రీగా ఈ ఫౌండేషన్ హెల్ప్ ద్వారా, మణిపాల్ ఫౌండేషన్ హెల్ప్ ద్వారా, గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా చేయడం జరిగింది. సో ఆ ప్రాబ్లం కూడా మనం అడ్రస్ చేయడం జరిగింది. మూడో ప్రాబ్లం ఏంటంటే యాక్సెసిబిలిటీ. ఎక్కడో విజయవాడలో ఉంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళగలమా, ఆ ట్రీట్మెంట్ చేసుకోగలమా అనేది మెయిన్ ఇష్యూ. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఏంటంటే మనం రాజమండ్రి చుట్టుపక్కల ఏరియాస్లో వారానికి ఒకసారి వచ్చి క్లినిక్స్, పెరిఫరల్ క్లినిక్స్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ గురువారం, ప్రతి గురువారం మనం ఇక్కడికి రాజమండ్రి వచ్చి క్లినిక్ చేస్తూ ఉంటాము. అట్లానే చుట్టుపక్కల ప్లేసెస్ లైక్ తాడేపల్లిగూడెం, తణుకు, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, ఈ 5 ప్లేసుల్లో మనం ప్రతి వారం క్లినిక్స్ చేస్తూ ముందు పేషెంట్స్ని డయాగ్నోస్ చేయడం, వాళ్ళకి కావాల్సిన మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇంకోటి వాళ్ళని మోటివేట్ చేయడం, వాళ్ళని మోటివేట్ చేసి విజయవాడ తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ ఇంటర్వెన్షన్ అయిన తర్వాత ఫాలోఅప్ కూడా ఇక్కడే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే పేరెంట్స్లో కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడే చూస్తాము, వాళ్ళు ఆల్రెడీ హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళని చూస్తారు ఆ క్లినిక్స్లో. ఆ పేరెంట్సే వాళ్ళని కౌన్సిల్ చేస్తారు, అక్కడికి వెళ్తే బాగా జరుగుతుంది అని. సో ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకి యాక్సెస్ఫుల్, ఈజీలీ యాక్సెస్ఫుల్. మన లోకల్ ఏరియాస్లో 5 ప్లేసెస్లో చేస్తున్నాం కాబట్టి ఆ విలేజెస్ నుంచి ఈజీగా రావడం, యాక్సెస్ఫుల్ చేయడం జరుగుతుంది. సో మనం ఈ 3 ప్రాబ్లమ్స్ అడ్రస్ చేస్తూ చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మణిపాల్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలా సక్సెస్ఫుల్గా ఇప్పటిదాకా జరుగుతుంది. సో మీ వల్ల, మీ మీడియా మిత్రుల వల్ల ఏంటంటే మా రిక్వెస్ట్, ఈ న్యూస్ మనం కానీ ఎంత పెరిఫరీకి, ఎంతమంది ఎన్ని విలేజెస్కి, డాక్టర్స్కి మనం కానీ పాస్ చేయగలిగితే ఎక్కువ మంది ఇన్నోసెంట్ చిల్డ్రన్ ఈ ట్రీట్మెంట్ యాక్సెస్ చేసుకొని వాళ్ళే దే కెన్ లీడ్ కంప్లీట్ నార్మల్ లైఫ్ ఇన్ ద ఫ్యూచర్. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ నుంచి ఇందాక సార్ చెప్పినట్టు గుండెకు సంబంధించిన బాధితులు, అందులోని చిన్నపిల్లలు చాలా ఎక్కువ సఫర్ అవుతారు. వాళ్ళకి అసలు మాట్లాడటమో తెలియదు, ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి అర్థం కాదు. ఆ స్థితిలోంచి మనం ఇంత దూరం తీసుకొచ్చి సార్ ఇంత హెల్ప్ చేసి ఇక్కడ అంటే మన ఇంటికి దగ్గరలోకే వచ్చి సార్ వచ్చి చూడడం అనేది నిజంగా ఇది ప్రశంసించాల్సిన విషయం సార్కి. దీనికి సంబంధించి ఆయన ఒక సంస్థను ఏర్పాటు చేసి మణిపాల్లోని మా అందరినీ దగ్గరికి తీసుకొచ్చి మేము మొత్తం 5 మంది ఇంటెన్సివ్స్లు రోజు మొత్తం 24/7 ఎవరు ఇంటెన్సివ్స్ లేకుండా ఐసీయూ అనేది నడవను. అలాగా విజయవాడలో చాలా తక్కువ ప్లేసెస్లో జరుగుతుంది అది.
హెల్త్ అనేది. అండ్ నెక్స్ట్ సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా మనకి నార్మల్ ఐసీయూ కన్నా కూడా కార్డియాక్ ఐసీయూకి చాలా సపరేట్ ఎక్విప్మెంట్ అనేది కావాలి. అదంతా కూడా సార్ చాలా బాగా అరేంజ్ చేయించి ఏ ఫెసిలిటీ అయినా, అంటే మనకి సార్ చెప్పినట్టు ఇంగ్లాండ్లోని అక్కడ యూఎస్ సైడ్ వెస్ట్రన్ సైడ్ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా విజయవాడలో ఉండేటట్టు ఆల్మోస్ట్ 95 to 99% వెస్ట్రన్ సైడ్ ఎలా ఉంటుందో అలానే ఎక్విప్మెంట్ అంతా కూడా రెడీ చేయించాము. అలానే వైద్య సేవలు కూడా అందిస్తున్నాము. అండ్ నెక్స్ట్ సర్జరీ అయిన తర్వాత పిల్లలకి అందరికీ పేరెంట్స్కి ఒక అపోహ ఉంటుంది, ఆపరేషన్ అయిన తర్వాత చాలా రోజులు పిల్లలు అలాగే ఉండిపోతారేమో, నెక్స్ట్ ఇంకేమన్నా అదే డెఫిసిట్తో ఉంటారేమో, నార్మల్ లైఫ్ లీడ్ చేయలేరేమో అని. కానీ అలా కాదు. ఒక్కసారి ఆపరేషన్ అనేది జరిగిన తర్వాత నార్మల్ పిల్లల్లాగా ఆడుకోవచ్చు, స్కూల్కి వెళ్ళొచ్చు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, పెళ్లి చేసుకొని వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. సో సార్ ఫస్ట్ చేసిన ట్రీట్మెంట్ పిల్లలు వాళ్ళందరూ కూడా అలానే వాళ్ళ ఉద్యోగాలు కూడా వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకి లైఫ్ అనేది ఏమి హ్యాంపర్ అవుతుంది. అంటే అందరిలో ఒక అపోహ ఏంటంటే గుండె ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ఫ్యామిలీలోని ఇంకా బాబు ఇంకా మనం దాన్ని ఫర్దర్గా తీసుకెళ్ళలేమో, వాడి భవిష్యత్తు బాగోదేమో అని. దానికి భిన్నంగా మళ్ళీ వాడికి ఒక కొత్త జీవితాన్ని అందించడానికి చేస్తున్న ప్రతి అడుగు కూడా బాబు మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత అదే కామన్గా వెళ్ళేటట్టు. నెక్స్ట్ ఇప్పుడు చిన్న చిన్న ఆపరేషన్లు ఉంటాయి. అంటే ఇది వరకట్లోని గుండె ఆపరేషన్ అంటే కనీసం 4 రోజులు 2 నెలలు హాస్పిటల్లో ఉండిపోవాలి, అంత ఖర్చు మనం పెట్టుకోలేమేమో అని. ఇప్పుడు చిన్న చిన్న ఆపరేషన్లు, హెర్నియాలు ఇలాంటివి అయితే 2 రోజుల్లో ఎలా డిశ్చార్జ్ అయిపోతున్నారు. అలానే ఈ ఆధునిక వైద్యం సహాయంతో ఎంత పెద్ద ఆపరేషన్ అయినా సరే సార్ చెప్పినట్టు 1-2 రోజుల్లోని మ్యాక్సిమం 3వ రోజుకి ఐసీయూ నుంచి వెళ్ళిపోతారు. ఐసీయూ నుంచి వెళ్ళిపోయిన వార్డులో 1 రోజు ఉండి డిశ్చార్జ్ అయిపోతారు. చూశానండి, మాట్లాడాను. పాపకి టెస్ట్ అక్కడ కూడా 2D ఎకో చేశారండి. అన్ని పరీక్షలు డాక్టర్ గారు చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే పాపకి గుండెకి జ్వరం వచ్చిందని చెప్పారండి. ఇప్పటి వరకు కూడా గుండెకి జ్వరం రావడం అనేది నాకు ఎప్పుడు కూడా వినలేదండి. నేను హార్ట్ ప్రాబ్లం అంటే, హార్ట్ అటాక్ అంటే మామూలుగా విన్నాను తప్ప ఇలా గుండెకి జ్వరం రావడం అనేది ఇదే మొదటిసారి నేను డాక్టర్ గారు నోటి వెంట విన్నానండి. ఇంకా భయపడ్డానండి నేను. బాబోయ్, మేము డిపార్ట్మెంట్ పరంగా కూడా మేము ఏం చెయ్యాలి ఏంటి, అసలు ఫెసిలిటీస్ ఏమి ఉండవు కదా, అంతంత పెద్ద పెద్ద వ్యాధులు ఉంటే ఎలాగా అని నేను చాలా కంగారు పడితే డాక్టర్ గారు నా ధైర్యం చెప్పారండి. కంగారు పడకండి అమ్మా, మీకు ఏం కంగారు ఏమీ లేదు, అర్జెంటుగా మీరు జిఎస్ఎల్ హాస్పిటల్ ఉంది మన దగ్గర రాజానగరంలో, పాపను అక్కడ అర్జెంటుగా అడ్మిట్ చేయండి. పాప కండిషన్ అయితే మాత్రం చాలా సీరియస్గానే ఉంది. తర్వాత మనం అక్కడ ట్రీట్మెంట్ అందిన తర్వాత మనం చూద్దామని చెప్పానండి. పాపకి ఆధార్ కార్డు కూడా లేదండి. సూపరింటెండెంట్ పేరు మీద, నా పేరు మీదే నేను ఆధార్ కార్డు కూడా చేయించానండి. మరి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలంటే ఆరోగ్యశ్రీ కార్డు కావాలి, కానీ పాపకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదండి. అందువల్ల డాక్టర్ గారు విక్రమ్ సార్ గారు, మన ఇంద్రజ మేడం గారు, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారు ఆ జిఎస్ఎల్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి 21 రోజులు పాపని కొద్ది రోజులు ఐసీయూలో పెట్టిన తర్వాత మామూలుగా 21 రోజులు పూర్తిగా పాపని హాస్పిటల్లోనే ఉచితంగా వైద్య సేవలు అందించారండి. డాక్టర్ గారి వల్లే అందించి బయటకు వచ్చామండి మేము. డాక్టర్ గారు నెలలా పాపని చూడడం, మందులు రాయడం జరుగుతుందండి. ఫ్రీగా చూస్తున్నారండి పాపకి విక్రమ్ సార్ గారు. మా దగ్గర ఏమీ పైసా కూడా తీసుకోలేదండి. ఆర్ఫన్స్ ఉంటారు అక్కడ అని చెప్పి తెలుసండి. వెంటనే లెటర్ ఇచ్చారండి. లెటర్ ఇచ్చి స్పెషల్ కేసు కింద సీఎం రిలీఫ్ ఫండ్ ఆఫీస్కి వెళ్ళండి అమ్మా, మీరు అక్కడ మీ పని జరుగుతుందని చెప్పారండి. నేను మర్నాడే నేను వెళ్ళానండి, సెక్రటరియేట్కి వెళ్ళానండి. వెళ్ళి లెటర్ ఇచ్చానండి. లెటర్ ఇవ్వగానే అక్కడ ఆ టైంకి ఎమ్మెల్యే గారు పిఏ గారు కూడా అక్కడే ఉన్నారండి. నాకు వెంటనే రాదటండి ఎవరికి కూడా. ఎమ్మెల్యే గారి రికమెండేషన్ వల్ల సాయంత్రం కల్లా నాకు ఎల్ఓసి ఇచ్చేసారండి, తీసుకొచ్చేసానండి. వెంటనే సారు ఏప్రిల్ 22న పాపని మణిపాల్ హాస్పిటల్కి తీసుకొచ్చేయమని చెప్పారండి. నేను ఆ విధంగానే తీసుకెళ్ళిపోయానండి. తీసుకువెళ్ళిన తర్వాత బ్లడ్ టెస్ట్లు అవి చేసేసారండి. చేసిన తర్వాత 24వ తారీఖున పాపకి ఆపరేషన్ చేశారండి, సర్జరీ చేశారండి. కానీ 10 లక్షలు అవుతుంది అన్నారండి. నేను 4 లక్షలు తీసుకురాగలిగాను. సార్ అంతా మీదే భారం, మీదే మరి బాధ్యత అంతా అని నేను ఇంతకన్నా ఎక్కువ తీసుకురాలేనండి, ఎంత చాలా కష్టపడ్డానని చెప్పానండి. సార్ వాళ్ళు 6 లక్షలు వేసి సార్ వాళ్ళే చేశారండి. మిగతా 6 లక్షలు కూడా వేసి బాధ్యతగా అంతా కూడా పాపకి సర్జరీ చేసి మాకు 11 రోజులు హాస్పిటల్లో ఉన్నానండి. పాపతో పాటు ఉండి మొత్తం అంతా అయిన తర్వాత కుట్లు కూడా విప్పిన తర్వాత డిశ్చార్జ్ చేశాక డాక్టర్లు అందరూ చాలా బాధ్యతగా, స్టాఫ్ అందరూ చాలా బాధ్యతగా స్పెషల్గా చూశారండి.